థామస్ హాబ్స్, జాన్ జాక్విస్ రూసో అండ్ జాన్ లాక్. 3 members గురించి కూడా చేసాము. అండ్ ఆల్సో ఏ స్టేట్ ఆఫ్ నేచర్ అట్ ది టైమ్ ఆఫ్ ది హాబ్స్ పీరియడ్ అండ్ లాక్ పీరియడ్ అండ్ రూసో పీరియడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్ ఇన్ ది డిఫరెంట్ కాంట్రాక్చువలిస్ట్ టైమ్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉండేది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు క్లాసికల్ అప్రోచ్ మోడర్న్ అప్రోచ్ లో ఫస్ట్ మెంబర్ ఎవరు అంటే మార్క్స్ వెబర్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ థింకర్. 1864 to 1922. Max Weber was born in Germany in 1864. What is the importance of 1885? What is the importance of 1885? What is the importance of 1885? అన్నాడు. 1885 లో ఇంపార్టెన్స్ ఉంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1885? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1857? ఏంటి దౌలత్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 5? ధార్మిక, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1885? నా వాయిస్ వస్తుందా మీకు? ఏంటి గాయత్రి, వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. మరి ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదేంటి? కాంగ్రెస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1885? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీయా? ఇంకా కంప్లీట్ గా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా అంటాం? నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్. హూ ఎస్టాబ్లిష్డ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎందుకంటే ఆ ఇయర్ రిలేటెడ్ గా వచ్చింది కాబట్టి అక్కడ మనం దాని గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే రిమైండర్ లోకి వెళ్తే మనం ఏమో మర్చిపోవాల్సిన అవసరం ఉండదు. అవి ఉపయోగపడతాయి మనకు బాగా. ఎవరు హూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఏవో హ్యూమ్ సార్. ఏవో హ్యూమ్ అంటే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. కరెక్ట్. అదే టైంలో మార్క్స్ వెబర్ వాజ్ బోర్న్ ఇన్ జర్మనీ ఇన్ 1864. హీ వాజ్ ఎ చైల్డ్. బిస్మార్క్ ఎరా. At the time of the Bismarck era, Weber ideas relate to the broad spectrum of the social sciences. His contribution is the particularly manifesto in the fields of authority and bureaucracy. He analyzed the power politics of his time, and examined the constitutional problems of his country. జర్మనీలో అప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. దాన్ని అనలైజ్ చేశాడు. ఈ అనలైజ్ ద పవర్ పాలిటిక్స్ ఇన్ హిస్ టైమ్ అండ్ ఎగ్జామిన్డ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హిస్ కంట్రీ. మార్క్స్ వెబర్స్ బ్యూరోక్రాటిక్ మోడల్ ఆఫ్ పొలిటికల్ లెజిటిమసీ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ద ఐడియల్ టైప్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్. అప్పుడు ఉండే పొలిటికల్ లెజిటిమసీని వేరే విధంగా చెప్పొచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఐడియల్ టైప్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్. ఏంటి అవి దానికి సంబంధించిన వరకు ఏంటంటే డామినేషన్స్ అంటే మార్క్స్ వెబర్ ఐడెంటిఫైడ్ 3 types ఆఫ్ లెజిటిమసీస్. మార్క్స్ వెబర్ 3 types ఆఫ్ లెజిటిమసీస్ ని ఐడెంటిఫై చేశాడు. ఈచ్ కరస్పాండింగ్ టు ద పర్టికులర్ టైప్ ఆఫ్ డామినేషన్. ఏంటి అవేనంటే చరిస్మాటిక్ డామినేషన్, రెండవది ట్రెడిషనల్ డామినేషన్,
లీగల్ డామినేషన్ ఎక్కడో చెప్పుకున్నాం మనం, ఇది కూడా 3 తాలూకు కూడా వచ్చాయి. ఎక్కడ తీసుకున్నాం ఇది? కెరిస్మాటిక్ అండ్ ట్రెడిషనల్ అండ్ లీగల్. ఎప్పుడు చెప్పుకున్నాం? ఎక్కడ ఏదో క్లాస్ లో ఏమైనా చెప్పాను నేను. ఈ అథారిటీ 3 డామినేషన్స్ అనేవి ఉన్నాయి. 3 డామినేషన్ అథారిటీలో వచ్చాయి. సేమ్ అవే కంటిన్యూషన్ లో వీళ్ళకి ఏంటంటే మోడర్న్ అప్రోచ్ లో కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఆయన 3 అప్రోచెస్ ని తీసుకున్నాడు అప్లికేషన్స్ లో. చెరిస్మాటిక్ అప్లికేషన్, చెరిస్మాటిక్ డామినేషన్. చెరిస్మా ఇస్ లిటరల్లీ మీన్స్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, by virtue of possession of the charisma or an exception of quality of a hero or leader, casts a spell over the followers who accept his the domination because of his their faith in the person. In such a type of a domination, the administrative apparatus is loose and unstable. It usually consists of the most faithful followers of or disciples who pay the role of the intermediary between the leaders and the followers. ఎందుకు కారణం ఏంటి అంటే చెరిస్మాటిక్ కండిషన్స్ లో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, చెరిస్మాటిక్ డామినేషన్ సంబంధించిన వరకు, అథారిటీకి సంబంధించిన వరకు ఎవరిని చెప్పుకున్నాం? హూ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది చెరిస్మాటిక్ అథారిటీ? ఇండియాలో చెరిస్మాటిక్ అథారిటీకి సంబంధించిన వరకు మెయిన్ మెంబర్స్ తీసుకున్నాం. ఎవరాళ్ళు? హూ ఇస్ దట్ మెంబర్స్? హూ ఇస్ దట్ పొలిటికల్ లీడర్స్? జవహర్లాల్ నెహ్రూ అండ్ మిసెస్ ఇందిరా గాంధీ అప్పట్లో తీసుకున్న చెరిస్మాకు సంబంధించిన వరకు. అలాగనే ఇక్కడ సంబంధించిన కూడా ఈయన జర్మనీకి సంబంధించిన వరకు అప్పుడు బిస్మార్క్ ఎరా అది అవుతుంది కాబట్టి అట్రాక్టెడ్ ద పీపుల్ ఇన్ దట్ ఎరా. ఆ టైంలో సంబంధించిన వరకు అక్కడ ఉండే తాలూకా లీడర్స్ తాలూకా అట్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంది. అందుకనే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ ది చెరిస్మాటిక్ అథారిటీ డామినేషన్. చెరిస్మాటిక్ డామినేషన్ it usually consists of a most faithful followers and disciples who play the role of the intermediary between the leader and the followers. అది దానికి సంబంధించిన వారు చెప్పుకుంటే నెక్స్ట్ ఏంటంటే ట్రెడిషనల్ డామినేషన్ అనేది ఉంది. ట్రెడిషనల్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది ట్రెడిషన్. ద లెజిటిమేషన్ ఇన్ దిస్ ఫార్మ్ కమ్స్ ఫ్రమ్ ది బిలీఫ్ ఆఫ్ ది గుడ్నెస్ ఆఫ్ ద పాస్ట్ and the appropriateness of a traditional ways of doing things. They depend upon the traditional things. The king of the patrimonial authority receives a ready to obedience because of a peculiar faith in the traditional status and the personal loyalty of the dominant person. ఇక్కడ మనకి ప్యాట్రిమోనియల్ అండ్ మ్యాట్రిమోనియల్ అని మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. ప్యాట్రిమోనియల్ అండ్ మ్యాట్రిమోనియల్. ప్యాట్రిమోనియల్ లో ఎవరుంటారు? హూ is the head of the person? Matrimonial. Matrimonial లో ఎవరుంటారు? ఫీమేల్ Who ఓరియంటెడ్. is the head of the? Yes. ఫిమేల్ ఓరియంటెడ్ లో అక్కడ మదర్ కి సంబంధించిన వరకు తీసుకుంటారు. అక్కడైతే ప్యాట్రిమోనియల్ లో ఏం చేస్తారంటే మేల్ అంటే ఫాదర్ కి సంబంధించింది తీసుకునేటట్టుగా. ఇక్కడ సొసైటీలో ఎన్ని మేల్ అండ్ ఫిమేల్ డామినేషన్స్ గా తీసుకుంటాడు. This kind of the patrimonial authority receives a ready to obedience because of a peculiar faith in tradition status and a personal loyalty to the dominant person. The administrative apparatus in his kind of domination would consist of the personal retainers, servants and relatives. Under the feudal system, the feudal lords interposed between the king and the people constituted the administrative apparatus. చూసారా, ఇక్కడ ఫ్యూడల్ సిస్టమ్ లో తీసుకుంటే, ఫ్యూడల్ సిస్టమ్ లో, ఫ్యూడల్ అంటే ల్యాండ్ లార్డ్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి? ల్యాండ్ లార్డ్స్. ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు వాళ్ళకి తీసుకుంటే అండర్ ది ఫ్యూడల్ సిస్టమ్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఇంటర్పోజ్డ్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద పీపుల్ కాన్స్టిట్యూటెడ్ ద అడ్మినిస్ట్రేటివ్ అపార్టస్. ఇక్కడ ఎవరు ఉంటారంటే కింగ్ అండ్ ద పీపుల్. అడ్మినిస్ట్రేటివ్ అపార్ట్స్ లో వాళ్ళు వస్తారు. అలాగనే డిఫరెంట్ ఇక్కడ ట్రెడిషన్ అనేది మ్యాట్రిమోనియల్ అవ్వచ్చు, ప్యాట్రిమోనియల్ అవ్వచ్చు. అలాగనే ఫ్యూడల్ సిస్టమ్ లోకి వచ్చినా కూడా ఇది డిఫరెంట్ డామినేషన్స్ అనేది ఉంటుంది. డామినేషన్స్ అనేవి దానికి అవకాశాలు ఉంటాయి. అంటే అథారిటీకి సంబంధించిన ఇది కూడా. అలాగే లీగల్ డామినేషన్. లీగల్ డామినేషన్
legitimation of a legal type of domination is based on the belief in the rightness of law. లీగల్ డామినేషన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది రైట్నెస్ ఆఫ్ ది లా. చట్టానికి సంబంధించిన ఇదంతా కూడా పీపుల్ ఒబే ద లాస్ బికాస్ దే బిలీవ్ దట్ దీస్ ఆర్ ది యాక్టెడ్ బై ద ప్రాపర్ ఆబ్జెక్టివ్ ప్రొసీజర్. చూసారా, people obey the laws because they believe that these are they enacted by a proper objective procedure. The typical administrative apparatus corresponding to the type of a domination in a bureaucracy. అంటే ఇక్కడ బ్యూరోక్రసీ కాకుండా లీగల్ లెజిటిమసీలో మనం తీసుకుంటే లెజిటిమేషన్ ఆఫ్ ఎ లీగల్ టైప్ ఆఫ్ డామినేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ది బిలీఫ్ ఇన్ ద రైట్నెస్ ఆఫ్ లా. కంపల్సరీ ద పీపుల్ ఒబే ద లాస్ because they believe that these are the enacted by the proper objective procedure. The typical administrative apparatus corresponding the type of a domination is a bureaucracy. The position of the bureaucrats is a relation with the ruler and the ruled is the colleagues are regulated by the impersonal rules. ఇక్కడ ఎలాగుంటుందంటే కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది లీగల్ సిస్టమ్. అంటే కంపల్సరీ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ ఒబే ద లాస్. చట్టాన్ని కంపల్సరీ దాన్ని ఒబే చేసేటట్టుగా ఉండాలి. అందుకనే లీగల్ డామినేషన్ అనేది దాని తాలూకా మీనింగ్ అదే. ఎందుకంటే కంపల్సరీ ద పీపుల్ బౌండ్ ఓవర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా బౌండ్ ఓవర్ అయ్యి ఉండాలి. అవి లేకపోతే వాళ్ళకి సంబంధించిన వరకును వేరేగా ఉంటుంది. అంటే అందుకనే మోడర్న్ అప్రోచ్ లో కంప్లీట్ గా ఎస్మాటిక్ డామినేషన్ అయినా ట్రెడిషనల్ డామినేషన్ అయినా లీగల్ డామినేషన్ అయినా ఎస్మాటిక్ అంటే సమ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్, అక్కడ పీపుల్ అట్రాక్షన్ తోని అది కంటిన్యూ చేసేటట్టు ఉంటుంది. అక్కడ ఉండే లీడర్స్ అట్రాక్షన్ ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ అంటే ఏమవుతుంది, అక్కడ ఉండే లోకల్ పీపుల్ సంబంధించిన సొసైటీకి సంబంధించిన ట్రెడిషన్ మీద డిపెండ్ అవుతుంది. లీగల్ అనగానే ఏమవుతుంది, ఇది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది లా అండ్ ఆర్డర్, కంప్లీట్లీ ఒబే ద లాస్ ఆఫ్ ది is a complete the people obey the laws of the laws because they believe that they are enacted by the proper objective procedure. అంటే కంప్లీట్ గా దీనికి సంబంధించిన వరకును ఈ మూడు డామినేషన్స్ ఆయన చెప్పింది అదే. ఎవరు మార్క్స్ వెబర్ చెప్పింది. పొలిటికల్ డామినేషన్ లో వాళ్ళు చెప్పిన పవర్ పాలిటిక్స్ అనే దాన్ని ఐడియల్ టైప్ ఆఫ్ పొలిటికల్ అప్లికేషన్ గా ఆయన తీసుకున్నాడు. అక్కడ బ్యూరోక్రాట్స్ ఉంటారు, పీపుల్ అనే వాళ్ళు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళు ఉంటారు. అందరు పొలిటికల్ లీడర్స్ అనేవి అట్రాక్టెడ్. ఎస్మాటిక్ డామినేషన్ లోకి వస్తే అక్కడుండే లోకల్ పీపుల్ సంబంధించిన ట్రెడిషన్ మీద డిపెండ్ అయితే అండ్ ద గవర్నమెంట్ కంప్లీట్లీ ఇంపోజ్ ద లీగల్ అథారిటీ, లీగల్ సిస్టమ్ ని ఇంపోజ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫేమస్ వెబేరియన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టైపాలజీ ఆఫ్ ది డామినేషన్ అపాన్ విచ్ వెబర్స్ అప్రోచ్ టు పొలిటికల్ అప్లికేషన్ డిపెండ్స్. కాబట్టి దీని మీదనే దిస్ ఇస్ ద ఫేమస్ Weberian construction of a typology of the domination. Weber's approach to the political obligation. It is a political obligation depends upon. Political obligation మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్క్స్ వెబర్ గురించి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. మార్క్స్ వెబర్ గురించి చెప్పామా? మోడర్న్ అప్రోచ్ లో మీకు చెప్పాను. మోడర్న్ అప్రోచ్ లో పొలిటికల్ అంటే మార్క్స్ వెబర్ గురించి మనం చెప్పుకున్నాం కార్ల్ మార్క్స్ కు ముందు. ఒక్కసారి దాని ప్రీవియస్ లోకి వెళ్దాం. వన్ మినిట్ ఒక్కసారి. ఎందుకంటే మోడర్న్ అప్రోచ్ లో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. అలాగనే పొలిటికల్ అప్లికేషన్ లో సెకండ్ పర్సన్, మోడర్న్ అప్రోచ్ లో సెకండ్ పర్సన్ ఉన్నాడు. ఎవరు అంటే కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒకటి. వన్. ఇంకా అనదర్ వన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ అనదర్ వన్. రెండు ఉన్నాయి
బుక్స్? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ దాస్ క్యాపిటల్, both are the important books of Karl Marx. 1818 and 1883. మార్క్స్ అండ్ కమ్యూనిజం. కమ్యూనిజం అనగానే ఏముంది? యాంటీ ఎగ్నెస్ట్ ఆఫ్ ఏంటి? ఎగ్నెస్ట్ ఆఫ్ సోషలిజం. సోషలిజానికి వ్యతిరేకంగా ఉండేదే. సోషలిజానికి వ్యతిరేక అనేది కాదు, రెవల్యూషనరీ మెథడ్, రెవల్యూషనరీ సోషలిజం అనమాట. కార్ల్ మార్క్స్ వాజ్ బోర్న్ ఇన్ జర్మనీ 1818. Marxism and communism are often used as a synonymous terms. The basic principles of Marxism constitute the philosophical foundations of communism. Lenin built communism on the philosophical foundations laid by the Karl Marx and Friedrich Engels 1822-1895. ఫస్ట్ దీన్ని బిల్డ్ చేసింది ఎవరు అని అంటే లెనిన్. దెన్ కంటిన్యూడ్ బై ది కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఆయన చాలా ఇంపార్టెంట్ బుక్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ ఆల్సో దాస్ క్యాపిటల్. మార్క్సిజం అనేది ఎక్కువగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉంది. మేనిఫెస్టో అని అంటారు, అందుకనే పొలిటికల్ మేనిఫెస్టో. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ మేనిఫెస్టోస్? పొలిటికల్ మేనిఫెస్టో అంటే ఏంటమ్మా? పొలిటికల్ మేనిఫెస్టో అంటే పొలిటికల్ మేనిఫెస్టో. హరిప్రియ, చాందని. Sir, the promises made by the political party at the time of the election, before the election. yes, బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసేది అదే. అందుకని ఏం చేస్తారంటే పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద మేనిఫెస్టోస్ బిఫోర్ ద ఎలక్షన్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఇఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇంప్లిమెంటెడ్ దట్ మేనిఫెస్టో. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు నవరత్నాలు అనండి, ఇట్ ఈస్ మేనిఫెస్టో. అలాగనే ప్రీవియస్ ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ, వాళ్ళకి సమ్ ఇంపార్టెంట్ పాలసీస్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇస్ మేనిఫెస్టోస్. బీజేపీ మేనిఫెస్టోలో వాళ్ళ రకంగా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళొక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈయన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నారు. కానీ మెయిన్ మోటో ఏంటి అని అంటే పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్. దట్ మేనిఫెస్టోస్ ఇస్ ద పీపుల్ అట్రాక్టెడ్ పాలసీస్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ మేనిఫెస్టో. కంపల్సరీ ఇఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎలక్టెడ్ ఇన్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, కంపల్సరీ ఇంప్లిమెంటెడ్ దట్ మేనిఫెస్టోస్. చెప్పడం కాదు, ప్రామిస్ చేయడమే కాదు, అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే కంటిన్యూటీగా ఉండి అండ్ డెవలప్మెంట్ క్రైటీరియాలో ఉండాలి. ఏదో చేసేటట్టు కాకుండా డెవలప్మెంట్ క్రైటీరియా అనేది ఉండాలి. ద మార్క్సియన్ అప్రోచ్ టు పొలిటికల్ ఆబ్లిగేషన్ వాస్ మేనిఫెస్టో ఫ్రమ్ ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో jointly written by the Marx and Engels in 1848. ఇందులో ఆయనకు సంబంధించిన మనం లాస్ట్ టైం చెప్పుకునేది ఏంటంటే మార్క్సిజంలో మెటీరియలిజం, ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్, లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ అండ్ లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. ఈ 5 పాయింట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మెటీరియలిజం అంటే హిస్టారికల్ డయాలెక్టికల్ మెటీరియలిజం అని అంటాడు. అందుకనే మెటీరియలిజం, ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్, లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ అండ్ లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. ఈ 5 important points in the Communist Manifesto, but put together will help to explain the views of the Karl Marx on the concept of the political legitimacy. ఇవి ఆయనకు సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ సంబంధించినవి. అందులో మార్క్సియన్ థియరీకి సంబంధించిన వరకును పొలిటికల్ ఆబ్లిగేషన్ లో ఏముంది అంటే మార్క్సియన్ థియరీ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ఈజ్ బేసికలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ థియరీస్ ఆన్ ద సబ్జెక్ట్ సచ్ ఆస్ ది డివైన్ రైట్ థియరీ, కన్సెంట్ థియరీ, పర్స్పెక్టివ్ థియరీ అండ్ ఐడియలిస్టిక్ థియరీ. ఈ థియరీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ డిఫరెంట్. కారణం ఏంటి? ఈక్వలైజేషన్ తో కూడుకుని
ఈక్వలైజ్డ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో ఏ రెవల్యూషనరీ కాన్సెప్ట్. అందుకనే అది సక్సెస్ అయ్యింది. కమ్యూనిజం సిస్టమ్ అనేది సక్సెస్ అవ్వడానికి రీజన్ అదే. ఎందుకంటే సోషలిస్ట్ అనేవారు సాఫ్ట్ మెథడ్స్ తో ఫాలో అవుతుంటారు, బట్ కమ్యూనిస్ట్ ఆర్ ఫాలోయింగ్ ది రెవల్యూషనరీ మెథడ్స్. కాబట్టి ఇన్ దిస్ సిరీస్ పవర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ కనెక్ట్స్ ది ఎకనామిక్స్ విత్ ద పాలిటిక్స్ అండ్ పొలిటికల్ పవర్ properly so called is merely as a organized power of one class oppressing another. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే పొలిటికల్ పవర్ అన్నమాట. ప్రాపర్లీ సో కాల్డ్ ఇస్ merely the organized power of one class oppressing another. ఇందులో ఉండే మార్క్సియన్ థియరీలో శాంక్షన్ చేసేది ఏంటి అని అంటే ప్రీ రెవల్యూషనరీ స్టేజ్ అని అంటాడు. అలాగనే టోటల్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ఇన్ ద రెవల్యూషనరీ స్టేజ్ and political obligation eventually conversion into the social obligation in the post revolutionary stage. 3 stages అన్నమాట. 3 stages లో ఇవి ఉంటాయి. అంటే ప్రీ రెవల్యూషనరీ స్టేజ్ లో పొలిటికల్ నాన్ ఆబ్లిగేషన్, అలాగే టోటల్ పొలిటికల్ ఆబ్లిగేషన్ రెవల్యూషనరీ స్టేజ్, అలాగనే పాస్ట్ రెవల్యూషనరీ స్టేజ్ లో సోషల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. ఈవెంచువల్ కన్వర్షన్ ఇంటూ ద సోషల్ ఆబ్లిగేషన్, ఈవెంచువల్ సోషల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు మార్క్సియన్, ద ఐడియా ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ కవర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ది డిస్క్రెడిటెడ్ స్టేట్ ఇన్ ద ఎరా ఆఫ్ ది క్యాపిటలిజం. ఎందుకంటే అసలు కమ్యూనిజం అనేది కంప్లీట్లీ ఎగెనెస్ట్ ఆఫ్ ది క్యాపిటలిజం, క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఉంది. సోషలిజానికి అని కాదు. సోషలిజం అనేది, కమ్యూనిజం అనేది సోషలిజం నుంచి వచ్చింది కాబట్టి వ్యతిరేక తరీఖ కాదు క్యాపిటలిస్టులకి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ అపోజ్ ద క్యాపిటలిస్ట్ పాలసీస్, డిస్క్రెడిటెడ్ స్టేట్ ఇన్ ద ఎరా ఆఫ్ ది క్యాపిటలిజం. అలాగే న్యూ స్టేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ది డిక్టేటర్షిప్ ఆఫ్ ది proletariat and state proper when the classless society finds it the culmination in the stateless pattern of the social existence. ఇక్కడ ఏముందంటే క్లాస్లెస్ సొసైటీ అనేది, క్లాస్లెస్ సొసైటీ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద మార్క్సియన్ థియరీ. క్లాస్లెస్ సొసైటీ అనేది ఇంట్రడ్యూస్ చేయబడి ఉంది. క్లాస్లెస్ సొసైటీ అనగానే ఏముంది, ఇక్కడ నో డిస్క్రిమినేషన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ క్లాస్లెస్ సొసైటీ అంటే ఏముందంటే డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండకూడదు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ది క్లాసెస్. అందులో క్యాస్ట్ కేటగిరీ కావచ్చు, నెక్స్ట్ అలాగనే మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి కానీ, అలాగనే పూర్ అండ్ రిచ్ విషయంలో కానీ ఏ విధంలో కూడా నో డిస్క్రిమినేషన్, ఈక్వలైజేషన్ తో కూడుకునేటట్టుగా ఉంటారు. అది క్లాస్లెస్ సొసైటీ అని అంటాడు. అందుకనే స్టేట్లెస్ ప్యాటర్న్ ఆఫ్ ది సోషల్ ఎగ్జిస్టెన్స్ అని అంటాడు. స్టేట్ ప్రాపర్ వెన్ ద క్లాస్లెస్ సొసైటీ ఫైండ్స్ ఇస్ ద culmination in the stateless pattern of social existence. అయితే ఇందులో కూడా ఇన్ ద మార్క్సియన్ థియరీ ఆఫ్ పాలిటిక్స్ లో ఏముంది అంటే ద స్టేట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బోర్గియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద క్యాపిటలిస్ట్ సొసైటీ. therefore no political obligation is necessary in the state. ఒకటి. రెండవది, ద కేస్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్, టోటల్ పొలిటికల్ ఆబ్లిగేషన్ becomes necessary when the new state comes into the existence after the revolution for the benefit of the workers. ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన తాలూకా స్టేట్ అనేది న్యూ స్టేట్ కమ్స్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ద రెవల్యూషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వర్కర్స్. అలాగనే ఈవెంచువల్లీ పొలిటికల్ ఆబ్లిగేషన్ కన్వర్ట్స్ ఇన్ టు ది సోషల్ ఆబ్లిగేషన్. పొలిటికల్ ఆబ్లిగేషన్ కన్వర్ట్స్ into the social obligation after the transformation of the new state into the state proper. దీని ద్వారా ఏమవుతుందంటే న్యూ స్టేట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ ప్రీ రెవల్యూషనరీ స్టేజ్ కానీ, టోటల్ రెవల్యూషనరీ స్టేజ్ కానీ, అలాగే పోస్ట్ రెవల్యూషనరీ స్టేజ్ లో కానీ ఇవన్నీ తీసుకున్నా కూడా మీకు ఏమవుతుందంటే దీనివల్ల కొత్తగా స్టేట్ అనేది ఒకటి రిక్రూట్ అవుతూ న్యూ స్టేట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది వర్కర్స్. ఇక్కడ పొలిటికల్ ఆబ్లిగేషన్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ గా కన్వర్ట్ అవుతుంది ఆఫ్టర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది న్యూ స్టేట్ ఇంటూ ద స్టేట్ ప్రాపర్. అది స్టేట్ అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. పర్మనెంట్ రెవల్యూషన్ ఆపరేట్స్ అట్ ది
catalytic agent is the process of the transformation. This is a brief in the summary of the views of Karl Marx on the political obligation. పొలిటికల్ ఆబ్లిగేషన్ నుంచి లిమిటెడ్ గా ఇస్తున్నాడు. అదే మనం లాస్ట్ టైం కార్ల్ మార్క్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ నో అబౌట్ ది కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ గురించి ఏం చెప్పాం? వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కార్ల్ మార్క్స్? ఏమా కార్ల్ మార్క్స్ సంబంధించిన పొలిటికల్ ఆబ్లిగేషన్ అంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ కాదు, కాన్సెప్ట్ గురించి ఏం చెప్పుకున్నాడు ఆయన? వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ థియరీ? మార్క్సియన్ థియరీలో మనం ఏం చెప్పుకున్నాం? పొలిటికల్ నాన్ ఆబ్లిగేషన్ సార్, టోటల్ పొలిటికల్ ఆబ్లిగేషన్. అంటే దానికి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెన్సియేషన్ మనకు క్లియర్ గా కనిపించాలి. ఇక్కడ ఏముందంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ డ్యూటీ అనేది మనకు తెలియాలి. అక్కడ వాడు ఏం చెప్పాడు? థియరీ అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ ఆయన థియరీస్ అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. మార్క్సియన్ థియరీ ఆఫ్ స్టేట్ లో ఏం చేశాడు? అందులో కూడా ఉన్నాయి. మెటీరియలిజం ఉంది, ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ ఉంది, ద థియరీ ఆఫ్ ది క్లాస్ స్ట్రగల్ అని ఉంది, లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ అండ్ ద లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ అని ఉంది. అక్కడ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది అనే దానిలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అప్పుడులో వాడు ఏం చెప్పాడు? మెటీరియలిజం లో మార్క్సిస్ట్ ఆర్గ్యూ దట్ మ్యాటర్, దానికి సంబంధించిన వరకు మాత్రమే. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది మార్క్సిజం. మార్క్సిస్ట్ ఆర్గ్యూ దట్ ది మ్యాటర్ ఈస్ ద అల్టిమేటివ్ రియాలిటీ. Ultimative reality. Ultimative reality. All phenomena is strictly determined by the material factors. These factors also determine both the individual life and the life of the society. There is no spiritual factor behind the universe. Even the idea of the God itself is an illusion created by the material factors. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇండివిజువల్ కాదు, సొసైటీ పరంగా తీసుకోమంటాడు. అందుకనే దిస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో డిటర్మైన్ బోత్ ఇండివిజువల్ లైఫ్ అండ్ ద లైఫ్ ఆఫ్ ది సొసైటీ. దెర్ ఈస్ నో స్పిరిచువల్ ఫ్యాక్టర్ బిహైండ్ ద యూనివర్స్. ఈవెన్ ద ఐడియా ఆఫ్ ది గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఇల్యూజన్ క్రియేటెడ్ బై ది మెటీరియల్ ఫ్యాక్టర్స్. అలాగే ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీలో కూడా వాడు ఏమో చెప్పారనంటే, అకార్డింగ్ టు మార్క్సిజం హిస్టరీ ఇస్ డిటర్మైన్డ్ బై ద ఎకనామిక్ ఫ్యాక్టర్స్. History is determined by the economic factors. Social changes are brought about by the changes in the productive system prevalent in the society. It is the economic factor that lies at the root of the all revolutions. Chuchara, it is one of the root economic revolution. And mundu economic ga manamu develop over. It is the economic factor that lies at the root of all revolution. The economic class of the society are working for the destruction of the capitalist society and the inevitably establishment of the socialism. ఇక్కడ ఏమవుతుందంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ అది రూట్ ఆఫ్ ది ఆల్ రెవల్యూషన్స్ అన్నమాట. అలాగే థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్ లో కూడా ఆయన చెప్పుకుంది ఏంటి అని అంటే, అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ది ప్రొడక్షన్ evolved so far is given rise to the mainly into the two hostile classes, the domination and the weak, the rich and the poor, and the exploiting and the exploited. ఈ రెండు క్లాసెస్ నే తీసుకున్నాడు. The interest of these two classes clash. A conflict of classes provides the driving forces for the evolution of the society. Ultimately, capitalist class is overthrown and classless society is established. ఇక్కడ కూడా టూ క్లాసెస్ అనేది ఇందులో చేయడం, ఎక్స్ప్లాయిటింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్, రిచ్ అండ్ పూర్, డామినెంట్ అండ్ వీక్. వీళ్ళ మధ్యలో సంబంధించిన వరకు ఈ తాలూకా డిస్టర్బెన్స్ అనేది క్లాస్ అనేది ఉంది. ఈ క్లాస్ నుంచి కంప్లీట్ గా కంట్రోల్ చేయగలగాలి. అలాగే ద లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ అండ్ ద లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. The labor theory of value and the loss of the capitalist development. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే
and a social useful labor is a source of all values. Though the workers produces value, they do not get the entire value created by them. చూసారా అక్కడ వాల్యూ క్రియేట్ బై ది వర్కర్స్. యాక్చువల్ గా క్యాపిటలిస్ట్ అనేవాడు జస్ట్ ఓన్లీ ఇంట్రడ్యూస్ అయ్యింది అండ్ ఓన్లీ క్యాపిటల్ అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంతే. మిగతా వర్క్ అంతా చేసేది ఎవరంటే లేబర్. లేబర్ ఇస్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ వాల్యూ. సో ద వర్కర్స్ ప్రొడ్యూస్ వాల్యూ. దే డు నాట్ గెట్ ఇన్ ద ఎంటైర్ వాల్యూ క్రియేటెడ్ బై దెమ్. దే డు నాట్ గెట్ ఎ రెన్యూమరేషన్ డ్యూ టు దెమ్. చూసారా, దే డు నాట్ గెట్ రెన్యూమరేషన్ డ్యూ టు దెమ్ బట్ దే రిసీవ్ ఓన్లీ వేజెస్. అక్కడ రెన్యూమరేషన్ కాదు, వేజెస్ మాత్రమే. ఓన్లీ దట్ వర్కర్స్ ఆర్ గెట్స్ ఓన్లీ వేజెస్. The differences between the remuneration and the wage is called the surplus value. Remuneration కంటే వచ్చే బెనిఫిట్స్ కి వాళ్ళ వేజెస్ కి డిఫరెన్సియేషన్ అన్నమాట. The differentiation between the remuneration and the wage is called the surplus value. The surplus value goes into the pocket of capitalists. ఆ surplus value అనేది ఎక్కడ అయిపోతుంది? క్యాపిటలిస్ట్ పాకెట్ లోకి వెళ్ళిపోతుంది. This ultimately causes the downfall of capitalists. దాని నుంచి కంట్రోల్ చేయాలి. అందుకనే కార్ల్ మార్క్స్ సంబంధించిన వరకు ఈ మార్క్సిజం అనేది ఇంపార్టెంట్ గా మనకి అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్ ద స్టేట్ వెదర్స్ away with the establishment of the classless society, completely avoiding the classless society. క్లాస్లెస్ సొసైటీ అనే దాన్ని మనం ఇక్కడ చూడడం జరిగింది. క్లాస్లెస్ సొసైటీ అనేది మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది కార్ల్ మార్క్స్ సంబంధించిన వరకు ఉంటుంది. కార్ల్ మార్క్స్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ 4-5 పాయింట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఇవి ఫస్ట్ మీకు రేపు జరిగే ఎగ్జామినేషన్ సంబంధించిన వరకు అందులో అడుగుతాడు కంపల్సరీ. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి సంబంధించిన వరకు హిస్టారికల్ డైలాక్టికల్ మెటీరియలిజం అనేది ఒకటి, ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, అలాగనే థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్ అండ్ లేబర్ థియరీ ఆఫ్ ది సర్ప్లస్ వాల్యూ అండ్ లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. దీస్ 5 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ మార్క్స్ అండ్ థియరీ. మార్క్స్ అండ్ థియరీలో ఈ 5 కూడా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఓకే, అండ్ ప్రణవి, డూ యు అండర్స్టూడ్? ప్రమోదని, అర్థమైందా? డూ యు అండర్స్టూడ్? ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ సెమిస్టర్ కి రిలేటెడ్ అయిన టాపిక్స్ ఇవన్నీ కూడా, కాబట్టి అది మనం చూస్తూనే ఇది కూడా మనం కొద్దిగా కవర్ చేసామనంటే ఆబ్లిగేషన్ అనేది ఎలా ఉంది, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ థియరీస్ అనేవి ఎలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాని ద్వారానే మనం కంటిన్యూ చేయొచ్చు. ఇంకా దీని మీద ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ ది కార్ల్ మార్క్స్ థియరీ ఆర్ మార్క్స్ వెబర్ థియరీస్? Obligations of Max Weber and Karl Marx. And Vasavi, Vidya, ఏంటి అనురాగ్ అర్థమైందా? Are you understood, Anurag? Pallavi, Saudanya, and Dharmika. సైలెంట్ గా ఉన్నారంతా, ఆన్ చేసేసి పక్కన పెట్టేసి అంటున్నారు. అందరూ వింటున్నారా? ఎస్ సార్. నేను ధార్మిక ఈ సైడ్ పెట్టేశారా? ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్స్ ఫస్ట్ మీటింగ్ అదే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అనేది కూడా అవుతుంది కాబట్టి ఫస్ట్ క్వార్టర్ కాలేజ్ కూడా దీనికి రిలేటెడ్ గా చదువుకుంటే బెస్ట్. ఎందుకంటే
ఆ చాప్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది అప్లికేషన్ థియరీ అనేది. కాబట్టి తక్కువే, సెకండ్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ గురించి ముందుకు ఫుల్ఫిల్ చేయగలిగితే రేపు క్లాస్ లో కూడా నేను ఏం చెప్తానంటే దీనికి రిలేటెడ్ టాపిక్స్ నేను ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా చెప్తాను. ఓకే, నోట్స్ కూడా చెప్తాను రేపు. ఎంతవరకు చెప్పుకున్నావు నోట్స్? నోట్స్ ఎంతవరకు చెప్పాం? Division of lots of legs. లెజిటిమసీ వరకు అయిపోయింది సార్. ఏమా? లెజిటిమసీ వరకు అయిపోయింది సార్. లెజిటిమసీ ఆఫ్ పవర్ వరకు అయింది. లెజిటిమసీ అయింది, లెజిటిమసీ ఆఫ్ పవర్ కదా కంప్లీట్ చేయలేదు కదా. Yes, అంటే sir. క్లాసికల్ అప్రోచ్ అని మనకి చేయలేదు. ఓకే, నేను చెప్తాను. క్లాసికల్ అండ్ మోడర్న్ అప్రోచ్ అని ఈ రెండింటి మీద క్వశ్చన్ అడుగుతాడు, ఎస్ఐ క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఇది చేయగలిగితే ఇదే ఎక్కువ టాపిక్స్ ఉంటుంది, అంతే దీని మీద ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ ఏమి ఉండదు. సివిల్ డిజోబీడియన్స్ అండ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ ఇవన్నీ కూడా తక్కువే. సరే, ఓకే.